కొంతమంది సినీ ప్రముఖులు కూడా చేరుకొని ఆయన కడసారిగా ఆయనకు నివాళులర్పించారు. బ్రహ్మానందం వచ్చినట్లుగా కూడా చూడొచ్చు మన విజువల్స్లో. బ్రహ్మానందం ఇప్పుడే చేరుకున్నారు. వీరంతా ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. అనేక సార్లు కోటా శ్రీనివాస్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు బ్రహ్మానందం కమెడియన్గా. ఎందుకంటే ఆయనకు అనేక ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో ఉంది. బ్రహ్మానందం కన్నీటి పర్యంతం అవుతూ ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్న మృతదేహాన్ని చూసి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మరికొంతమంది ఒక్కొక్కరుగా ఇప్పటికే స్థానికుల ధరని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం. వీరికి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో పాటుగా మరికొంతమంది కమెడియన్ లోకానికి కూడా కోటా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్ళకు అనేక విషయాలపైన సలహాలు సూచనలు చేస్తూ కూడా సినీ రంగంలో అనేక మందికి కోటా శ్రీనివాసరావు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో వందలాది మంది, వేలాది మంది ఆయనతో కలిసి నటించారు. సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు అయితే కోటా శ్రీనివాసరావు తెచ్చారు. నటుడిగా, విలన్గా, సహాయ నటుడిగా, తండ్రిగా అనేక క్యారెక్టర్లు మనం దాదాపు వందలాది సినిమాల్లో కూడా ఆయన నటించిన ప్రతి పాత్ర కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి. అనేక అవార్డులను కూడా కోటా శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. దగ్గుబాటి సురేష్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన కోటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న పరిస్థితి చూడొచ్చు. ఇంకా ఇప్పటికే బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న పరిస్థితి. చివరిసారి ఆయనకు కలిసి ఆయన మృతదేహానికి ఆయన కలిసిన రోజులను కూడా ఆయన గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే చూడొచ్చు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. కొంచెం జరపండి. తమ్ముడు ఇది పడిపోతుందమ్మా. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది.
అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారి మరణం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. సో కోటా అండ్ బాబు మోహన్ గారు ఇద్దరు ఒక ఆత్మ ఒకరి శరీరం లాంటి వాళ్ళు. అటువంటి ఒక బంధంలో నుంచి వారి అన్న కోటన్న దూరం అయిపోయారు. సో బాబు మోహన్ గారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నారు. బాబు మోహన్ గారు చాలా విషాదకరం నిజంగా. కోటా గారు అంటే బాబు మోహన్ గుర్తొస్తారు, బాబు మోహన్ అంటే కోటా గుర్తొస్తారు. సో ఈ వార్త తెలియగానే మీ దిగ్భ్రాంతి ఎట్లా, మీ ఫస్ట్ రియాక్షన్? దిగ్భ్రాంతి అనాలనో ఉలిక్కి పడ్డాను అనాలనో అర్థం కావట్లేదు, కానీ మీడియా వారే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే లేపారు. మీకు తెలియదా అన్నారు. ఏంటన్నా? కోటగారు అన్నారు, ఇవాళ వెళ్తున్నా ఏ అన్నా, మీకు తెలియదు అయితే అని చెప్పారు. ఏం అర్థం కాలేదు. నిజంగా చాలా ఎమోషన్గా అవుతున్నారు బాబు మోహన్ గారు. మా బంధం అలాంటిది. అవును, అంటే ఒక తల్లికి పుట్టకపోయినా కానీ మీ అన్నదమ్ములని ఎన్నోసార్లు మీరు చెప్పారు. అవును, ఎందుకో బ్రదర్లీ ఎఫెక్షన్. అసలు ఆయన ఓన్ చేస్తూ నాకు ముద్దలు కలిపి పెట్టేటోడు అంటే ఒకసారి ఆలోచించండి. అబ్బా, అసలు సొంత అన్నదమ్ములు కూడా ఒక రెంగిలి ఒకరికి పడదు. అవును కదా అంటారు, కానీ ఈయన అట్లా కాదు. క్యారెక్టర్స్ వేసేటప్పుడు కూడా రే నేను ఎట్లా అంటాను తను అంటే నేను అన్ను బాగుండదన్నా అనేది, అనరా నేను చెప్తానుగా బాగుంటుందిరా అనేవాడు. అంటే ఆయన తిట్టమనేవాడు. అదే అదే ఇక అసలు కొన్ని సందర్భాల్లోనైతే ఆయన మనిషి ఆయన మీద కాలు పెట్టి వీపు మీద గోడెక్కుతాను ఒక దగ్గర, ఒక సినిమా మాయలోడి సినిమాలో. అది లేదు. నేనే ఆ గోడ ఎక్కాలి, కాలు అందట్లేదు, అటు చూశాను, వంగో అని వంచి వంగాడు. మీద కాలు పెట్టి ఎక్కిన గోడ.
ఇది ఆ బాంబు పేల సీన్ ఎందుకు ఏమిటి ఎలా అనేది మీరు రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ ఆ బాంబు పేలినాక కూడా నేను ఎట్లా కూర్చొని ఉంటా, మీద కాళ్ళు వేసి కూర్చొని ఉంటా. ఇందరు ఇట్లా ఉన్నాం కదా, నేను కొంచెం ఇటు తిరిగి 2 కాళ్ళు ఇటు మీద వేసి ఇట్టుంటాను. ఎవరు ఊరుకుంటారండి? ఒక సీనియర్ నటుడు ఆయన, కానీ నాతో ఎంతో సన్నిహితంగా ఉండేది, ఎంతో ప్రేమపూర్వకంగా ఉండేది. నేను నటిస్తుంటే సంతోషించేవాడు. నాకు పాట ఉందంట, కొట్టారు నా కొడక దంచుతావులే నువ్వు అని అనేవాడు. ఇట్లా ఎన్నో సినిమాలు, ఇద్దరిది ఒకే టైపు సెటైర్స్ అయినా కూడా ఒక సినిమాకు సంబంధం లేకుండా చూసుకునేవాళ్ళం. మళ్ళీ మేము ఇప్పుడు మామగారు కామెడీ క్యారెక్టర్, మాయలోడు కామెడీ క్యారెక్టర్, దీనికి దానికి సంబంధం ఉండదు. బాబు బొమ్మరిది కామెడీ క్యారెక్టర్, సీతారత్నం గారు అబ్బాయి కామెడీ క్యారెక్టర్, దీనికి దానికి సంబంధం ఉండదు. అట్లా చిన్నరాయుడు రకరకాలుగా అట్లా. సినీ జీవితం ఒక ఎత్తు అయితే సరే, మేము మళ్ళీ గుర్తు చేసుకున్నాం కూడా ఏమనుకోవద్దు. మీరు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకే రకమైన ఇబ్బందులు మీరు పడ్డారు పాపం. అది అప్పుడు కూడా ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నాం. అంటే మనం ఇంతమందిని నవ్వించాము, లక్షల కోట్ల మందిని, అందుకని దేవుడు ఇద్దరికి ఒకే రకమైన శిక్ష వేశాడు అంటే అవునరా, మన ఇద్దరికి ఒకే రకంగా. మా బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు, మీ బాబు యాక్సిడెంట్లో చనిపోయారని పాపం ఏడ్చాడు. అట్లా మా నిజ జీవితంలో కూడా మాకు షాకులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. అసలు మా అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, కోటగారు అబ్బాయి కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, ఇవన్నీ మాకు ఇంకా కొన్ని కోఇన్సిడెన్స్ చాలా ఉన్నాయి. అవును, ఇద్దరు అసెంబ్లీలో ఉన్నారు, వారు ఎమ్మెల్యే, మీరు మంత్రిగా కూడా చేశారు. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆయన కోరిక వచ్చింది నేను కావాలి, వాడైతే నేను కాకూడదని అయ్యాడు. అయ్యి అసెంబ్లీకి వచ్చేసరికి నేను మంత్రి అయ్యాను. ఏంట్రా ముందు కూర్చుంటావు, మన ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటే బాగుంటుంది అంటే, సారీ మినిస్టర్ ఎమ్మెల్యే అని అంటే నవ్వుకునేటోడు తప్ప ఒక్క మాట ఎప్పుడు నాకు ఎదురు మాట్లాడేటోడు కాదు. మీ ఇద్దరు జోడిని అసెంబ్లీలో చూసే వాళ్ళు కూడా కనువిందే నవ్వుతూనే ఉండేది. మేమిద్దరం వచ్చి అంటే నేను రెగ్యులర్గా ఉండేది, కోటన్న కొంచెం ఆబ్సెంట్స్ ఉండేవి. నేను మినిస్టర్ అయినాక తప్పనిసరి ఉండాలి కదా అసలు. అవును, అట్లా ఎన్నో సందర్భాలు. నేను నిన్నగా మొన్న ఫోన్ చేస్తే కూడా మంచిగా సరదాగా మాట్లాడిండు. అదే అడగబోతున్నా, ఈ మధ్యలో మీరు కలిసారా, ఓన్లీ ఫోన్లలో మాట్లాడుకున్నారా? 1 month బ్యాక్ ఇంటికి వచ్చాను, 2 సార్లు వచ్చాను. నిన్నగాక మొన్న సాయంత్రం ఫోన్లో మాట్లాడాను. 2 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది, 2 సార్లు చేశాను. పెద్దమ్మాయి మాట్లాడింది, పడుకున్నాడు బాబాయ్ లేవట్లేదు అని చెప్పింది. సరేరా నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇంటికి వస్తానని చెప్పాను. అసలు వాళ్ళు రావాలా, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా. ఎప్పుడు వస్తున్నారా అన్నాడు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానా, డెఫినెట్గా వస్తా అని చెప్పిన. అది అలాంటి మా బంధం విడిపోయింది. చాలా బాధాకరం అండి నిజంగా. మీ ద్వయంలో ఒకరు దూరం అయిపోయారు. కోట బాబుమోహన్ ద్వయం అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంట్లో కుటుంబ సభ్యులు మీరిద్దరు కూడా తరతరాలు యుగాలు. ఒక ఆయన మాట్లాడాడు, చెప్పాడు, మీ కామెడీని ప్రజలు మరవరు, ఎన్ని తరాలు వచ్చినా మీ కామెడీ చెక్కు చెదరదు అని చెప్పాడు. ఎందుకంటే అది ఏ సందర్భంగా వచ్చిందంటే అన్నమాట, జంబలకిడి పంబ అనే సినిమా నిన్నటితో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట. అంటే ఈ ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ భలే ఫాలో అవుతారు. నేను మర్చిపోయినా, మీకంటే ఎక్కువ మాకే గుర్తుంటుంది. ఆయన చెప్తున్నాడు, ఇవాళతో 33 సంవత్సరాలు పూర్తి అయినాయి సార్. నాకు మొన్ననే క్లిప్పింగ్స్ పంపారు నాకు. నేను టీచర్గా ఉంటాను, క్లాసులో ఆ కోటాన్ని నేను తిట్టడము, బ్రహ్మానందాన్ని తిట్టడం, వాళ్ళు నన్ను అది క్లిప్పింగ్స్ పంపారు నాకు. నిన్ననే వాళ్ళు 33 సంవత్సరాలు పూర్తయిందన్నారు. అట్లనే మాయలోడు 36 సంవత్సరాలు పూర్తయింది. 36 సంవత్సరాలు. అచ్చిరెడ్డి గారు అడిగారు, బాబుమోహన్ గారు గుర్తుందా అన్నాడు. ఏంటంటే, మాయలోడు సినిమా, నీ పాట సినిమా రిలీజ్ అయ్యే 8 సంవత్సరాలు తెలుసా అన్నాడు. గుర్తులేదన్నా. 36 సంవత్సరాలు ఇంకా నిన్ననే రిలీజ్ అయినట్టే ఉంటుంది ఆ పాట అని చెప్పారు. అది మా బంధం కానీ మా కాంబినేషన్ కానీ చెక్కు చెదరని కాంబినేషన్. మేము పోయినా మా కామెడీ ఎక్కడికి పోదు. కొన్ని తరాలు ఉంటుంది ఈ భూమి మీద. పరిశ్రమలో మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయులు అయితే నాకు తెలిసేది ఎవరు లేరు. సో అటువంటి ఆత్మీయుని కోల్పోయారు. సరే, మీరు కూడా ధైర్యంగా ఉండాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సో బిగ్ టీవీ తరపున నిజంగా మీ స్నేహితుడు మీ అన్న కోటన్న పోయినందుకు నిజంగా అందరం బాధపడుతున్నాం. ఎస్, ఇది బాబు మోహన్ గారు బిగ్ టీవీతో ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్గా వారు చెప్పారు. ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం ఒక సినిమా నటులుగా కాదు ఆత్మీయులుగా, ఒక తల్లికి పుట్టలే కానీ సొంత అన్నదమ్ముళ్ళే, అంత కమాండింగ్ నన్ను చేసేవారు ఆయన. తర్వాత అంత ఏమన్నా విషయం ఉన్నా కూడా ఆయన గైడెన్స్ తీసుకునేవాడిని. ఇద్దరికి జీవితాల్లో కూడా ఒకే రకమైనటువంటి ఘటనలు, విషాద ఘటనలు జరగడం అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. చాలా ఎమోషన్గా మాట్లాడుతున్నారు, ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయనతో అజయ్ ఘోష్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పదంటూ కూడా అజయ్ ఘోష్ గారు చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం అజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. నమస్కారం బాబు. అంటే కోటా శ్రీనివాసరావు గారితో 1-2 సినిమాలు, ఇప్పుడు రన్ రాజా రన్ కానీ ఇతర సినిమాలు కానీ 1-2 సినిమాలు చేసినా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం మీకు ఏర్పడింది అన్నట్టుగా తెలుసు మాకు. ఎందుకంటే ఆయనే పిలిచి ఒకసారి ఒక 5-6 నెలల క్రితం పిలిచి నీతో మాట్లాడాలన్నాడు సార్ అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ పిలిస్తే వెళ్ళిన చూసి కింద నుంచి పైదాకా చూసి అన్నీ అప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఆ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తున్నాడంట. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను, నేను నా ఆరాధ్య నటుడు, నా ఆదర్శ నటుడు అని చెప్పాను. అయితే చూసి ఒకటే మాట అన్నాడు, అన్నీ చూసి బాగా చేస్తున్నావురా, నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అని ఉంది అని అన్నాడు. ఇది చాలు అంతే. చాలా వరకు కూడా కోటా శ్రీనివాసరావు గారు అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని ఆయనకు తగ్గట్టుగా ఇంప్రవైజేషన్ చేసుకుంటారు. మీరు కూడా అలాగే చేసుకుంటారని మాకు తెలిసింది. మీకు ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది నటనలో. అంటే చాలా సామాన్యంగా కనిపిస్తారు ఇద్దరు చూడడానికి, కానీ నటన స్వభావంగా అది వాళ్ళని చూసి నేర్చుకుందే. నేను సహజంగా ఉండడం, ఆ పాత్రలు చేయటం ఇవన్నీ కూడా ఆయనను చూసి నాకు ఎంతోమంది చూసి నేర్చుకోవటం అంతే. సో చేసిన 1-2 సినిమాలకైనా కూడా నాకు ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందంటూ ఇటు అజయ్ ఘోష్ గారు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కోటా శ్రీనివాసరావు గారు అంటే అసలు తెలియని నటుడు ఉండడు. చిన్న నటుడు నుంచి పెద్ద నటుడు వరకు అందరూ కూడా సినిమా అంటే కోటా శ్రీనివాసరావు గారు గుర్తించేంతగా ఆయన నటన ఉంటుందంటూ కూడా అజయ్ ఘోష్ గారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కోటా శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద. అందరికీ నమస్కారాలు. కొద్దిగా దొరుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా దొరుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల, నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారు is a great actor. Nobody can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. కోటా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఇలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒకసారి కలుస్తూ కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషయం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు ఆయన. అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మహత్య శాంతి కలగాలి. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత
ఆయన్ని ఇప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు, మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను, మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో అది ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి, సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100కి 100 పాళ్ళు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానంటే. సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నా అండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదండి సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఇవ్వడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తాను. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. పలానా దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు, మామూలు జోక్. సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి, ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి
ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇది అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు. మాటలకు అందనే సందర్భం ఆ ఇద్దరం. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్లు చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాళ్ళకి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏదో నాకు బాధ్యత అప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాము. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.